టొమాటో సెలరీ సూప్. వావ్, సో మంచి కాంబినేషన్. యూజువల్గా టొమాటో సూప్ అంటే అందరికీ బోర్ కొట్టేసింది, ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సూప్స్ వచ్చేసాయి మనకు. బట్ సెలరీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నావు కాబట్టి, సో ఎలా చేస్తావు ఏంటి అని చూద్దాం. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టొమాటో అండ్ సెలరీ తీసుకొచ్చాం అండ్ క్యారెట్స్ యూస్ చేస్తాం. ఇంకొకటి ఇది సెలరీ స్టెమ్స్, ఇది సెలరీ లీవ్స్, ఇది స్ప్రింగ్ ఆనియన్స్. సో పర్ఫెక్ట్ కాంబినేషన్ లో మనం ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది చూసుకోవాలి. టేస్ట్ కూడా ఎలా వస్తున్నాయి అంటే చూద్దాం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేద్దాం. ముందుగా టమాటోస్ అండ్ సెలరీ స్టెమ్స్ కొంచెం మనం సాల్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్, ఇందులోనే కొంచెం టమాటో ముక్కలు, ఓకే, అలాగే సెలరీ స్టెమ్స్. యూజువల్గా టొమాటోస్లో సీడ్స్ చాలామంది వాడకూడదు అంటారు. సో ఎటువంటి కండిషన్స్లో సీడ్స్ అనేవి మనం యూజ్ చేయకూడదు? సో ఎవరికైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ లేదంటే కిడ్నీ స్టోన్స్ ఆక్సలేట్స్ వల్ల ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయో వాళ్ళు మాత్రమే సీడ్స్ వాడకూడదు. సో కిడ్నీ స్టోన్స్ రాగానే చాలామంది సీడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ అదేంటంటే కొంతమందికి కాల్షియం వల్ల కూడా ఫామ్ అవ్వచ్చు, కొంతమందికి ఆక్సలేట్స్ వల్ల కూడా ఫామ్ అవ్వచ్చు. సో రెండు దాన్ని డిఫరెన్షియేట్ చేసుకొని ఆక్సలేట్స్ ఎవరికైతే బాగా బాడీలో ఫార్మేషన్ అవుతూ ఉంటుందో అలాంటి వాళ్ళు సీడ్స్ని అవాయిడ్ చేయాలి. సో అలా వచ్చిన వాళ్ళే అవాయిడ్ చేయాలి, మిగతా వాళ్ళందరూ రెగ్యులర్గా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఇవి జస్ట్ సార్ట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ సార్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో మరి జార్లోకి తీసుకుందాం. తీసేసుకుందాం. సో అందులో ఇంకా ఏమైనా మిక్స్ చేస్తున్నాము? కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్ట్గా మనం లైట్గా పేస్ట్ లాగా కూడా చేసుకుంటాము. సో నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని క్యారెట్స్ కూడా సార్ట్ చేసేసుకుందాం. ఓకే, సో క్యారెట్స్ ఏంటంటే మనకు కొంచెం మధ్యలో చంక్స్ లాగా తగిలితే బెటర్. అవును. జస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాం అంతే. దీంట్లోనే క్యారెట్స్, అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. సో యూజువల్గా సూప్ అనగానే ఆ థిక్నెస్ కోసము కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తూ ఉంటారు, మొక్కజొన్న పిండి. సో అలా కాకుండా మనం ఈ పేస్ట్ కూడా కొద్దిగా థిక్నెస్ అనేది యాడ్ చేస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న సెలరీ ఇంకా టమాటోది కూడా వేసేసుకుందాం. పర్ఫెక్ట్. సో మంచి కలర్ కూడా వచ్చింది. యాక్చువల్లీ ఇంకొద్దిగా వాటర్ వేసాము మనం. ఇందులోనే పెప్పర్ సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇంకొక స్పూన్, కొంచెం పెప్పర్. ఓకే, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, సో చక్కగా అన్నీ వేసుకున్నాము. సో యూజువల్గా ఇది అంటే మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ సెమీ సాలిడ్గా కూడా లేదు కాబట్టి జస్ట్ మీల్ రీప్లేస్మెంట్గా వాడచ్చా? మీల్ రీప్లేస్మెంట్ లాగా వాడకూడదు. కాకపోతే మనం ఏదైనా స్ప్రౌట్స్ కానీ సాలడ్స్ కానీ ఇంకేదైనా సార్టెడ్ ప్రాసెస్లో తీసుకుంటే దాంతోపాటు సైడ్ డిష్ లాగా ఇది తీసుకోవచ్చు, లైక్ మీల్స్ టైంలో. లేదు అంటే మనం ఇది
బీవరేజెస్ లాగా లైక్ 10:30కి కానీ 5:30కి కానీ తీసుకోవాలి. సో సూప్స్ యూజువల్గా లంచ్కి ముందు తీసుకుంటూ ఉంటారు, అపెటైజర్ లాగా అంటే కొద్దిగా తీసుకుంటే మనకి ఆకలి తగ్గుతుంది అంటారు. సో ఆకలి తగ్గుతుందా లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా? సో ఆకలి ఒకటి తగ్గుతుందంటే మనం ఆ క్వాంటిటీని కొంచెం మెయింటైన్ చేయొచ్చు. ఓకే. సో ఒకవేళ 100% ఉంటే 30-40% ఇది ఫుల్ అయిపోతే మిగతా ఒక 60% మనం మీల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకు డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే లైక్ బ్లోటింగ్ సెన్సేషన్ కానీ అసిడిటీ కానీ ముఖ్యంగా కాన్స్టిపేషన్ అలా అవ్వకుండా కొంచెం మనకు హెల్ప్ చేస్తుంది అలా సూప్స్ తీసుకుంటే. సో సూప్స్ రెగ్యులర్గా మనం వాడొచ్చా? రెగ్యులర్గా మనం ఎవ్రీడే అట్లీస్ట్ ఏదైనా ఒక సూప్ అయినా తీసుకుంటా ఉంటే మన బాడీని రీహైడ్రేట్ చేస్తుంది. సో చూద్దామా మరి సూప్? చూసేద్దాం. వావ్. సో చాలామంది ఏంటంటే టొమాటో సూప్ చాలా అండర్ రేటెడ్ అయిపోయింది యాక్చువల్గా, ఎందుకంటే ఎవరు తీసుకోవట్లేదు, ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సూప్స్ వచ్చేసాయి అనమాట. సో బట్ స్టార్ట్ అయింది మనకు టొమాటో సూప్ నుంచి. సూప్స్ అనేవి మనకు తెలుసు యాక్చువల్గా. పర్ఫెక్ట్గా కుక్ అయింది. మరి సర్వ్ చేసుకుందామా? అది స్టవ్ ఆఫ్ చేసి కొంచెం లైమ్ జ్యూస్ అండ్ అలాగే సెలరీ లీవ్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఆ తర్వాత సర్వ్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ కొంచెం సెలరీ లీవ్స్ యాడ్ చేద్దాం. అలాగే కొంచెం లైమ్ జ్యూస్ కూడా. ఓకే. సో థిక్నెస్ కూడా చాలా బాగా వచ్చింది. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా సర్వ్ చేసుకుందాం. సో మరి రెడీ అయిపోయినట్టేనా? ఎలా సార్, టొమాటో సెలరీ సూప్ రెడీ అయిపోయింది. టేస్టీ టొమాటో సెలరీ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. టొమాటో సెలరీ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, సెలరీ స్టిక్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, సెలరీ కొద్దిగా. టొమాటో సెలరీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో టొమాటో ముక్కలు, సెలరీ స్టిక్స్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో క్యారెట్ ముక్కలు, ఉల్లికాడలు, మిక్సీ పట్టుకున్న సెలరీ, టొమాటో పేస్ట్ వేసి అందులో నీళ్లు, మిరియాల పొడి, ఉప్పు వేసి మూత పెట్టి కాసేపు మరిగించుకొని చివరగా సెలరీ, నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టొమాటో సెలరీ సూప్ రెడీ.